అయితే ఓషో గారిది ఈ ఒక్క మాట విని నేను లా ఆఫ్ అట్రాక్షన్‌ని ఇంకా గట్టిగా నమ్మడం స్టార్ట్ చేశాను. అయితే ఆయన ఏమంటారంటే మన ఫ్యూచరు ఎక్కడో రాసుంది అని, పైన దేవుడు రాసి కిందకి పంపిస్తున్నాడు అని, ఇవి అన్నీ జనాలు భ్రమలో బతుకుతున్నారు. అండ్ ఇవి అన్నీ తప్పులు అని. ఫ్యూచర్ అనేది మనం ఎంత ఆశగా, ఎంత డీప్‌గా, డిజైర్‌గా ఆలోచిస్తామో, అయి ఫ్యూచర్‌లో అంత ఎగ్జిస్టెన్స్‌గా, రియాలిటీగా మారతాయని. అయితే ఆయనేమంటారంటే మీరేమనుకుంటారో అదే అయిపోతారు. కానీ ఈ విష్ నార్మల్ విష్ కాదు కాబట్టి. అయితే ఇవన్నీ జరిగేది మన బ్రెయిన్‌లో ఉండే కాన్షియస్‌నెస్‌ది చిన్న సీడ్ కాబట్టి. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి భయం ఉంటే మనం డైలీ భయంతోనే బతుకుతాం కాబట్టి. ఒకవేళ మనకి డౌట్ ఉంటే మనము డౌట్‌తోనే డైలీ బతుకుతాం కాబట్టి. అయితే ఓషో గారు ఏమంటారంటే మన లైఫ్‌లో ఇప్పుడు జరిగే అన్ని ఆశలు మన ఫ్యూచర్‌లో రిఫ్లెక్షన్ అవుతాయని. అంటే ఇప్పుడు మనము లోపల ఎలా ఆలోచిస్తున్నామో ఫ్యూచర్‌లో పోయి అలాగే ఉంటామని. అంటే ఈరోజు మనము లోపల ఎలా ఆలోచిస్తున్నామో రేపటి రోజున మనము రియాలిటీగా అలాగే బతుకుతామని.